ఛానల్ న్యూస్ 360 నేను మీ హేమమాలిని అండ్ వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ టేస్టీ ఫుడ్. ఇవాల్టి టేస్టీ ఫుడ్ లో మీకు అద్రిపోయేటువంటి లక్నో ఫేమస్ డిషెస్ అన్ని మీకు చూపిస్తాను. అండ్ ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి అవాది దస్తర్ ఖాన్ అన్నమాట. సో ఈ రెస్టారెంట్ ఎక్కడుందిరా అంటే మన టోలీ చౌకీ లైన్ లో ఉంది. సో ట్రెండ్స్ ఉమెన్స్ అనే స్టోర్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉందన్నమాట ఈ అవాది రెస్టారెంట్. సో వీళ్ళు మెయిన్ ఫేమస్ ఏంట్రా అంటే సో మొత్తం కూడా లక్నో స్టైల్లో ఉంటాయంట వీళ్ళ ఫుడ్స్. సో హైదరాబాద్లో దొరికే రెగ్యులర్ ఫుడ్కి చెక్ పెట్టి కాస్తంత లక్నో టచ్ ఉన్న ఫుడ్ని ట్రై చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మస్ట్ విజిట్స్లో ఈ రెస్టారెంట్ ఒకటి అని చెప్తాను. వీళ్ళు ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉందంట. సో ఇది కొత్త బ్రాంచ్ రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. సో ఆలస్యం చేయకుండా ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పేస్తా. మీరైతే ఆలస్యం చేయకుండా ఫాలో అయిపోండి. సో చూసారా, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. సో వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయన్నారు. అండ్ తండే కబాబీ కుషన్ వీళ్ళది ఫేమస్ అంట. వీళ్ళ దగ్గర డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ కబాబ్స్ కూడా ఉన్నాయన్నారు. సో ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోయి అంబియన్స్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ చూసేద్దాం. సో లోపలికి వచ్చేస్తే కానీ చాలా చాలా నీట్గా ఒక ఫ్యామిలీతో వస్తే చక్కగా కూర్చుని మనం అన్నీ కూడా తింటూ ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంది అంబియన్స్ అంతా. మొత్తం ఒకసారి చూసేద్దాం రండి. సో మీరు రెస్టారెంట్ లోపలికి వస్తే చాలా అంటే చాలా కూల్ ఎన్విరాన్మెంట్ ఉంది. అండ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయినప్పటికీ కూడా చాలా నీట్గా డెకరేట్ చేశారనే చెప్పొచ్చు. ఎవరైనా సరే ఇవాళ రేపు రెస్టారెంట్స్కి వెళ్తే అంబియన్స్ బాగుండాలి, ఫుడ్ బాగుండాలి, చాలా స్పేషియస్గా ఉండాలి అని చెప్పాలనుకుంటాం. అలాంటి రెస్టారెంట్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ అనే చెప్తాను. ఎందుకంటే అంబియన్స్కి నేను 5కి 4.5 వేసేస్తాను. అంత బాగుంది. ఇంకొక హాఫ్ ఎందుకు వేయలేదు అంటే ఇంకా చూద్దాం ఏముంది అని అందుకని. సో అంబియన్స్ పరంగా అయితే చాలా చాలా బాగుంది. ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి కానీ, మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి వచ్చి ఎంజాయ్ చేయడానికి కానీ, లేదా ఎక్కువ మంది వచ్చిన స్పేస్ కవర్ అయ్యేటట్టు చాలా మంచిగా కూడా సిట్టింగ్ అనేది అరేంజ్ చేశారు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఓనర్ విజయ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అండ్ ఈ రెస్టారెంట్కి ఆయన స్టార్ట్ చేసిన విధానం కానీ, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఫస్ట్ బ్రాంచ్ ఎప్పుడు మొదలైంది, అండ్ ఈ బ్రాంచ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారితో మాట్లాడేద్దాం. సో హియర్ ఈస్ విజయ్ గారు. హాయ్ విజయ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో విజయ్ గారు చెప్పండి, ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? అండ్ మీ హోటల్ పేరు కూడా చాలా అథెంటిక్గా ఉంది, మీ ఫుడ్ లాగానే అని చెప్పాలి. సో ఏంటి ఆ పేరు వెనకాల ఉన్న రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా మా ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. సరేనండి. అవధ్ అని ఒక ఏరియా ఉందండి, లక్నో, కాన్పూర్, ఒక 4-5 జిల్లాలు కలిసి. అది ఫుడ్కు ఫేమస్ అనమాట. హైదరాబాద్ లాగే అది కూడా ఒక ప్రిన్స్లీ స్టేట్. నవాబ్ ఆఫ్ అవధ్ ఉంటాడు. మీరు ఈ చారిత్రాత్మక ప్రదేశాలు చూసారంటే, ముఘల్ దర్వాజా, ఇక్కడ ఇంకా ఉన్నాయి, మీరు చాలా డిజిటల్ ప్రింట్స్ అవి చూసారంటే, హైదరాబాద్ ఏ విధంగా చార్మినార్ ఇవన్నీ ఫేమస్, అట్లా లక్నోలో చారిత్రాత్మక కట్టడాలన్నీ మేము ఇక్కడ పెట్టినాము. We wanted to give an association of Lucknow cuisine along with the important places of Lucknow to the customer అండి. ఇది అవధ్లో దొరికే ఫుడ్ హైదరాబాద్లో లోకల్ ముస్లిమ్స్కి చాలామందికి తెలుసు, ప్లస్ ఈ ఊళ్ళో ఉండే నార్త్ ఇండియన్స్కి తెలుసు. మన తెలుగు వాళ్ళకి అంత పెద్ద పరిచయం ఉండదు. ఇది మా దగ్గర ఈ లక్నో క్విజైన్ అనేది తుండే కబాబీ అనే రెస్టారెంట్ మాకు గచ్చిబౌలిలో ఉందండి. 3 years నుంచి ఉంది. దాని తర్వాత మేము రంజాన్లో ఇక్కడ ఫుడ్ స్టాల్ పెట్టాము. తొలి చౌకీలో రంజాన్లో ఒక స్టాల్ పెట్టామన్నమాట. సో ఈ లోకల్ పబ్లిక్ ఈ ఫుడ్ తిని చాలామంది లైక్ చేసి ఫుల్ టైం రెస్టారెంట్ కావాలండి అన్నారు. వీళ్ళలో చాలామంది గచ్చిబౌలి రెస్టారెంట్కి వచ్చి తింటున్నారు ఈ ఫుడ్ స్టాల్ పెట్టాక. దూరం అవుతుందండి, మీరు ఇక్కడ పెడితే మీకు రెస్పాన్స్ బాగా వస్తుందంటే నేను ఏప్రిల్ 2023 నుంచి వెతకడం స్టార్ట్ చేస్తే ఫైనల్గా నాకు నవంబర్లో కరెక్ట్గా విజయదశమి రోజు ఇది రిలీజ్ అగ్రిమెంట్ అయిందండి. ఈ ప్లేసు 2700 SFT ప్లేస్ అండి. ఇది 85 సీటర్ రెస్టారెంట్, కంఫర్టబుల్గా స్పేషియస్గా ఉంటుంది, రోడ్డు పక్కనే ఉంది. సో ఈ ఏరియాలో అవధి ఫుడ్ అప్రిషియేట్ చేస్తారండి కస్టమర్స్ బాగా. ఇంకోటి ఏమంటే మా కాంపిటీషన్ లేదు. అంటే మా దగ్గర ఉన్న ఐటమ్స్ మార్కెట్లో ఎక్కడా ఉండవు. ఈ లోకల్ ఫుడ్, మా ఫుడ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక డిఫరెంట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఫ్యామిలీతో సహా వచ్చి తినాలంటే అటువంటి
వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ హోటల్ పెట్టానండి. తరుణ్ గారని ఒక ఆయన ఇంటీరియర్స్ చేశాడు. ఇక మా ఫుడ్లో స్పెషాలిటీస్ ఏంటనేది నేను 1 by 1 మనం కిచెన్లోకి వెళ్ళి అన్నీ చూడొచ్చు. తర్వాత టేస్ట్ చేసి కూడా హేమ గారు తన అభిప్రాయం చెప్పవచ్చు. నిజంగా అంబియన్స్ అయితే చాలా చాలా బాగుందండి. ఫస్ట్ థింగ్ మీరు చెప్పారు అక్కడికి ఇక్కడికి స్పెషల్. మీ దాంట్లో మెయిన్ స్పెషల్ ఐటమ్ ఏంటి? ఎక్కువగా సోల్డ్ అవుట్ అయ్యే ఐటమ్ పేరేంటి? మా దాంట్లో ఎక్కువగా సేల్ లేదండి. మా పరాటా ఫేమస్ అండి. ఉల్టా తవా పరాటా అంటారు. అది చాలా ఫేమస్. అది ఎలా తయారవుతుందో ఇప్పుడు మనం చూద్దాము. తర్వాత మా దగ్గర కర్రీస్లో చికెన్ ఆఫ్ఘనీ, మటన్ నిహారీ అంటే గ్రేవీ ఐటమ్స్, ఈ రెండు చాలా ఫేమస్ అండి. ఇంకా మా కబాబ్స్ అన్నీ ఫేమస్ అండి. చికెన్ తంగిడి కబాబు, చికెన్ కాటీ కబాబు, చికెన్ మలాయ్ టిక్కా, ఇవన్నీ బొగ్గుల మీద అంటే నిప్పుల మీద కాలుస్తారు. అవి కూడా నేను మీకు చూపిస్తాను. తర్వాత మటన్ గెలావటి కబాబ్ అని ఒకటి ఉందండి మా దగ్గర. మటన్ కీమాతో తయారవుతుంది. మటన్ గెలావటి కబాబ్ అని ఉంటుంది. అది చాలా ఫేమస్, ఎక్కడ దొరకదు. ఆ గెలావటి కబాబ్ కోసం మా గచ్చిబౌలి రెస్టారెంట్కి చాలా దూర ప్రాంతాల నుంచి ఆ ఐటెం తినడానికి జనాలు వస్తారండి. అది కూడా ఎలా తయారవుతుందో చూపిస్తాను. దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో చెప్తాను. తర్వాత హేమ గారికి నేను టేస్ట్ కూడా చూపిస్తాను. సార్ ఇంకొకటి ఏంటంటే రెస్టారెంట్ ఏ టైం నుంచి, టైమింగ్స్ ఏంటి? ఏ టైం నుంచి ఏ టైం వరకు అవైలబుల్గా ఉంటుంది? 12 noon నుంచి midnight 12 o'clock వరకు. కానీ కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళే వరకు ఓపెన్ అయి పెడతామండి. యాక్చువల్లీ ఇక్కడ బిజినెస్ ఎక్కువగా 9 to 12 అవుతుందండి ఈ ఏరియాలో. లంచ్ కంటే డిన్నర్ ఎక్కువ అవుతుంది. లేట్ నైట్ విత్ ఫ్యామిలీస్ వస్తారు బాగా ఇక్కడ. వీఆర్ అవైలబుల్ ఇన్ స్విగ్గీ అండ్ జొమాటో. అండ్ 12 kilometers ఈజ్ ద రేడియస్. ఇక రెస్టారెంట్ పేరు అవధి దస్తర్ఖాన్. దస్తర్ఖాన్ అనేది మనుషులు కూర్చొని భోంచేసే ప్లేస్ అండి. అవధి అనేది ఏరియా. అవధి దస్తర్ఖాన్ అంటే అవధి ఆహారం భుజించే చోటు అని అర్థం. సో నాకు నిజంగానే పేరు చాలా చాలా నచ్చింది విజయ్ గారు చెప్పినప్పుడు. సో చాలా యూనిక్గా ఉంది. సో వీళ్ళ ఫుడ్ కూడా అంతే యూనిక్గా ఉందని అంటున్నారు. సో సార్ ఆలస్యం చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదాం. సో కిచెన్కి వెళ్ళిపోదాం, చూసేద్దాం వీళ్ళ రెసిపీస్ ఎలా ఉంటాయని. సో ఆల్ సీక్రెట్స్ ఆర్ అవుట్ అనే చెప్పాలి. సో కిచెన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. చాలా అంటే చాలా హైజీన్గా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది రీసెంట్గా స్టార్ట్ అయ్యింది ఇక్కడ బ్రాంచ్ మనకి టోలీ చౌకీలో. అంతకుముందు గచ్చిబౌలిలో ఉంది. సో అయినప్పటికీ కూడా ఇనీషియల్గా చాలా అంటే చాలా కేర్ తీసుకుంటున్నారనే చెప్పాలి. అండ్ మనకి విజయ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఉల్టా తవా పరాటా అన్నారు కదా. ఉంటుందండి, ఇంత మందం ఉంటుంది. ఇది వేడెక్కడానికి గంట సేపు పడుతుంది. దీని మీద పరాటా చేస్తాడు ఆయన. తర్వాత మటన్ గెలావటి కబాబ్ ఫేమస్ ఐటమ్ దీని మీద తయారవుతుంది. ఇక మిగిలిన కబాబ్స్ అన్నీ కూడా ఆ నిప్పుల మీద తయారవుతాయండి. మీకు నిప్పుల మీద తయారయ్యే ఐటమ్స్ ఒక 2, మటన్ గెలావటి కబాబు, ఆ తర్వాత మీకు ఉల్టా తవా పరాటా, ఆ తర్వాత మా చికెన్ బిర్యానీ ఒకటి టేస్ట్ చూపించి హైదరాబాదీ దమ్ బిర్యానీ కంటే ఇది ఎలా వేరుగా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇది దీని మీద వీళ్ళ దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద స్పెషల్ ఐటమ్ ఏంటంటే ఉల్టా తవా పరాటా అంట. సో నాకు తెలిసినంత వరకు నేను ఆంధ్ర నుంచి వచ్చాను కాబట్టి పూతరేకులు ఇలాగ తిరగేసి దానిపైన చేస్తూ ఉంటారు. సో అదే స్టైల్లో ఇక్కడ పరాటా అన్నది ఇలా ఉల్టా పెట్టి, సో ఇది చాలా మందపాటి గిన్నె అంటే సో దీన్ని వేడి చేయడానికి కూడా చాలా టైం పడుతుంది అన్నారు. సో దాన్ని అలా వేడి ఉంచి దీనిపైన చేస్తారు. అది వాళ్ళ స్పెషల్ పరాటా అన్నారు. అండ్ ఇంకొకటి మటన్ గెలవటి కబాబు, అది కూడా చాలా ఫేమస్ అన్నారు. సో దాన్ని ఈ బాండీ మీద పెట్టి తయారు చేస్తారంట. అండ్ చాలా వరకు మిగతా కబాబ్స్ ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా సో ఇలా బొగ్గుల మీద, చార్కోల్ మీద పెట్టి చాలా హెల్దీ అనమాట. ఇలాంటి కబాబ్స్ కానీ ఇవన్నీ కూడా మనం తిన్నా కూడా. సో ఇప్పుడు ఎలా తయారు చేస్తారు ఏంటి అన్నది చూసేద్దాం. ఇది గెలావటి కబాబు ఆల్రెడీ మేము చేసి పేస్ట్ రూపంలో ఉంటుందండి. దాన్ని మేము పెనం మీద వడల్లాగా మనము చిన్నగా వేసి, అంటే చూడ్డానికి మీరు కట్లెట్స్ లాగా అనుకోవచ్చు, గారెలు అనుకోవచ్చు, ఆ విధంగా చేసి వీటిని ఈ పెనం మీద కాల్చడం జరుగుతుందండి. ఇక దీనికి కాంబినేషన్గా మీరు, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది పరాటా, దీనికి కాంబినేషన్గా రుమాలి రోటీ తినొచ్చు, ఉల్టా తవా పరాటా కూడా తినొచ్చు. కీమా విత్ డ్రై ఫ్రూట్, స్పైసెస్ అండ్ ఇందులో మిరియాల పొడి వస్తుంది, గరం మసాలా వస్తుంది, చాలా రకాల స్పైసెస్. ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. యాక్చువల్గా హిందీలో గెలావట్ అంటే కలపడం అని అర్థం. చాలా రకాల పదార్థాలని కలపడం గెలావట్ అంటారు. అంటే ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇందులో పచ్చి బొప్పాయి కూడా వేస్తారు. ఆ పచ్చి బొప్పాయి వేస్తే సాఫ్ట్నెస్ వస్తుంది. సో ఇందులో ఏంటంటే మటన్ని చాలా పేస్ట్ లాగా ఇది చేసి తయారు చేస్తున్నారు. మటన్ గిలోటి కబాబ్ అనమాట. సో దీని గురించి ఇంకో విషయం నేను టేస్ట్ చేసేటప్పుడు చెప్తాను. ఉల్టా తవా పరాటా చేస్తున్నారు, చూసారా? పరాటా చేతిలోనే స్ప్రెడ్ అయిపోతుంది, అంత పెద్దగా, చాలా బాగుంది.
సో ఆల్రెడీ చెప్పారు ఇది చాలా హీట్లో పెట్టి కాలుస్తారు అని చెప్పేసి. బట్ ఈ పరాటా అంటే జనరల్గా కొన్ని పరాటాలు బీసిపోతూ ఉంటాయండి. ఇలా కాల్చే పరాటా ఎలా? ఈ పరాటాలో ప్రతి భాగము కాలుతుందండి, అంటే అంచులు కాలకుండా గట్టిగా ఉండదు. ప్లస్ 1 minute-లో 1 పరాటా తయారవుతుంది. ఈయన కూడా చాలా నీట్గా చాలా ఫాస్ట్గా ప్రతిదీ కూడా వీళ్ళు హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అది బాగా నచ్చింది నాకు ప్రతిదీ కూడా. అండ్ వీళ్ళంతా కూడా ఎక్కువ లక్నోలో ఉన్నటువంటి స్టైల్ని మనకి ఇండియన్స్కి ఇక్కడున్న తెలంగాణ ఏపీ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా పరిచయం చేస్తున్నారు. సో అది వీళ్ళ దగ్గర మెచ్చుకోదగ్గ విషయం. సో పరాటా చూసారా ఎంత ఫాస్ట్గా చాలా నీట్గా చాలా తొందరగా అయిపోయింది. అండ్ దాన్ని నీట్గా స్లైసెస్ కింద కట్ చేసి పెడుతున్నారు మనకి. చాలా బాగుంది చూస్తుంటేనే, అరే భలే అయిపోయింది, పరాటా తయారైపోయింది. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉందన్నమాట. 5 to 6 minutes పడుతుందంట అది చేసి ఇవ్వడానికి. ఎందుకంటే వీళ్ళు మిక్స్ అంతా కూడా ముందే తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఆర్డర్ రాగానే దాన్ని తయారు చేసేసి పెట్టేస్తారు. సో చెప్పండి సార్, ఈ ఐటమ్ ఏంటి? ఈ ఐటమ్ పేరు చికెన్ సీక్ కబాబ్ అండి. ఇది కూడా ఆల్రెడీ పేస్ట్ లాగా మేము చేసి పెట్టుకుంటాము. ఇది ఇంగ్రీడియంట్స్ కంప్లీట్ వేరుగా ఉంటాయి. ఈ చికెన్ సీక్ కబాబు ఈ విధంగా ఈ స్టీల్ రాడ్కు కుచ్చి దాన్ని నిప్పుల మీద కాలుస్తారండి. దీంట్లో మీకు ఆయిల్ తక్కువగా ఉంటుంది. ఇవి కాలకుండా ఉండడానికి పైనుంచి అమూల్ బట్టర్ వేస్తాము. ఇందులో మసాలా తక్కువగా ఉంటుంది, ఆయిల్ తక్కువగా ఉంటుంది, నిప్పుల మీద కాలుతుంది. ఇది ప్యూర్ ప్రోటీన్, ఇది హెల్దీ ఫుడ్ అండి. ఓకే, సో మీరు చెప్పారు మీ ఐటమ్స్లో ఎక్కువ మసాలాలు ఉండవు, మేము మసాలాలు తక్కువ ఉంటుంది, ఎంత మోతాదులో ఉంటుందో అంత మోతాదులో ఉంటుంది, అండ్ ఆయిల్ కూడా తక్కువ ఉంటుంది అన్నారు. నిజంగానే చాలా వరకు ఆయిల్ అన్నది చాలా తక్కువ యూస్ చేస్తూ వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ని అన్నది కుక్ చేస్తున్నారు. ఇవాళ రేపు మనం బయట ఏ రెస్టారెంట్కి వెళ్ళినా చాలా అంటే చాలా ఎక్కువ ఆయిల్ యూస్ చేయడం, లేదా ఒకటికి 2-3 సార్లు అదే ఆయిల్ని యూస్ చేస్తూ ఉన్న సందర్భాల్లో మనకి ఇలాగా చాలా హైజీన్గా తక్కువ ఆయిల్ యూస్ చేస్తూ గీ లాంటివి వాడుతూ ఇలా బొగ్గుల మీద కాలుస్తూ ఇలా కబాబ్స్ మనం తింటుంటే నిజంగా జిమ్ చేసే వాళ్ళు కూడా ప్రోటీన్ కోసం ఇలాంటి కబాబ్స్ని ఆర్డర్ పెట్టుకుని తింటూ ఉంటారు. సో అలా జిమ్ చేసి వచ్చి మీకు గచ్చిబౌలి బ్రాంచ్ పైన జిమ్ ఉందన్నారు కదా సార్, సో అప్పుడు చాలామంది ఎక్కువ వాళ్ళే వచ్చేవాళ్ళ? వాళ్ళు వస్తారు, బయట నుంచి కూడా వస్తారండి. గచ్చిబౌలి ఎలాగంటే అది ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు పిల్లల్ని అక్కడంతా హాస్టల్ ఏరియా అండి. అక్కడ హాస్టల్స్ అండ్ ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి. నాకు రెగ్యులర్ కస్టమర్స్ అంటే గచ్చిబౌలిలో IIIT, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ISB, TCS, పుల్లెల్ గోపీచంద్ స్టేడియము, ఆ తర్వాత ఇన్ఫోసిస్ క్యాంపస్ మాకు దగ్గరలో ఉంది, ICICI క్యాంపస్ ఉంది, దాదాపు 9000 ఎంప్లాయీస్ ఉన్నారు విప్రో జంక్షన్లో. వాళ్ళందరూ వస్తారండి. డెలైట్ వాళ్ళు కూడా వస్తారు, రెగ్యులర్గా లంచ్కి వస్తుంటారు. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళందరూ ఎక్కువగా వస్తుంటారండి. సార్ మామూలుగా ఈ కబాబ్స్ అన్నదానికి ఎంత టైం పడుతుంది మీరు ప్రిపరేషన్ ప్రాసెస్? ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత అండి ఇది తయారవడానికి ముందు మినిమం 4 hours ఇది మ్యారినేట్ అవుతుందండి. 4 hours మ్యారినేట్ అయిన తర్వాత ఇది నిప్పుల మీద పెట్టి కస్టమర్కి సర్వ్ చేయడానికి 15 to 20 minutes పడుతుంది. ఎందుకంటే అది నిదానంగా కాలాలన్నమాట. అది పూర్తిగా కాలితేనే ఆ టేస్ట్ వస్తుంది, లేకపోతే పచ్చిగా అనిపిస్తుంది. 15 to 20 minutes కబాబ్స్ టైం పడుతుందండి. ఫాస్ట్ కాదు. మీ హోటల్లో ఒక రెసిపీని మనం ఆర్డర్ చేసామంటే మినిమం ఎంత టైంలో సర్వ్ చేస్తారు? 15 to 20 minutes అండి. అది పార్సిల్ కానీ డైనింగ్ కానీ 15 to 20 minutesలో ఐటమ్ తయారైంది. సూపర్ సూపర్. చూసారా బిర్యానీస్ రెడీగా ఉంటాయి. టైం ఎక్కువ పట్టే ఐటమ్ కబాబ్ ఒక్కటేనండి. ఈ ఉల్టా తవ పరోటా ఫాస్ట్ అయిపోతుంది, గెలావటి 5 to 6 minutes. ఈ నిప్పుల మీద కాల్చే కబాబ్స్ మాత్రం కాస్త టైం తీసుకుంటాయి. సో చూసారు కదా, మనకి ఎక్కువ అరే ఫుడ్ ఎంతసేపు వస్తుంది భయ్యా ఫుడ్ ఏది భయ్యా అని అనాల్సిన ఇదే లేదనమాట. ఎందుకంటే మనం ఆర్డర్ చేసిన 15 to 20 minutesలో ఫుడ్ అన్నది మన టేబుల్స్ దగ్గరికి మనకి నీట్గా సర్వ్ చేసేస్తారనమాట. ఓన్లీ కబాబ్స్కి మాత్రమే టైం ఎక్కువ పడుతుంది అన్నారు. సో ఇప్పుడైతే ప్రాసెస్ చూసారు కదా, మనం బయటికి వెళ్దాం అండ్ ఎలా ఉంది ఏంటి అన్నది టేస్ట్ చేద్దాం. అండ్ దానికి మనకి బయట దొరికే ఫుడ్స్కి అండ్ ఇక్కడ దొరికే ఫుడ్కి వేరియేషన్ ఏంటి, టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పేస్తాం. ఇప్పుడైతే మీరు అవి ఎలా కాలుతున్నాయో చూసేయండి అండ్ ఆ తర్వాత టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్పేస్తా. సో ఇది మన మటన్ గెలౌటీ కబాబ్ అండ్ గెలౌటీ కబాబ్ అని. ఓకే, ఐల్ టేక్ ఇట్ అండ్ ఇట్స్ ఓకే.
ఇట్స్ ఓకే. సో చాలా సాఫ్ట్గా ఉంది. మీకు ఇందాక చెప్పాను కదా ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు దీని గురించి ఒక విషయం చెప్తానని. ఒక నవాబ్ ఆయన పళ్ళు లేని ఆయన కూడా సో తినేటట్టు ఒక కబాబ్ కావాలి అంటే సో ఈ కబాబ్ని తయారు చేశారన్నారు, అంతేనండి, రైటా? వాళ్ళ వంట వాళ్ళు అది తయారు చేశారు నవాబ్ గారికి. ఓకే. సో పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా మేము కూడా తినగలం ఒక కబాబ్, అదే ఏంట్రా అంటే మటన్ గిలోటి కబాబ్ అనమాట. సో చాలా సాఫ్ట్గా ఉంది నిజంగా, ప్యాటీస్ ఎలా ఉంటాయి అలా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ మనకి ఓకే సో మనకి ఉల్టా తవా మీద కాల్చినటువంటి పరాటా ఉంది, చాలా సాఫ్ట్గా ఉందండి, ఇప్పుడే కాల్చారు కదా. సో దీని కాంబినేషన్ సో దీంతో తింటే చాలా బాగుంటుంది అన్నారు. ప్రతిదీ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంది. ఇది గ్రీన్ చట్నీ అండి, గ్రీన్ చట్నీనా? వావ్. సో గ్రీన్ చట్నీ కూడా అద్దుకున్నాను, అంతేకాదు ఐ విల్ టేక్ ఆనియన్ కూడా, ఇది ఇంకా పర్ఫెక్ట్ అనమాట. సో టేస్ట్ అసలు స్మెల్సే అద్దిరిపోతున్నాయి మొత్తము. చాలా అంటే నాకు మటన్ చాలా ఇష్టం యాక్చువల్లీ. సో దాన్ని ఇలా పేస్ట్ చాలా నీట్గా పేస్ట్ టైప్లో పెట్టి మరి దీంతో టేస్ట్ చేయమంటున్నారు. సో టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే, స్మెల్స్ అలా తగులుతుంటే లాలాజలం అలా వచ్చేస్తుంది అనమాట. గ్రీన్ ఇది మింట్ చట్నీ కదండి, చాలా చాలా బాగుంది. మింట్ అండ్ పుదీనా నిజంగా చాలా చాలా బాగుంది. సో మటన్ టేస్ట్ కానీ ఆ మిక్స్చర్ యొక్క టెక్స్చర్ కానీ చాలా బాగుంది నిజంగానే. 1కి 2-3 బైట్స్ తీసుకుంటున్నా అంటేనే అప్పుడే అర్థమైపోలే ఇది ఎంత టేస్టీగా ఉందని. చాలా బాగుందండి, చాలా చాలా సాఫ్ట్గా ఉంది. పరాటా కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది కూడా చాలా దీన్ని ఏమంటారు మన గిలోటి కబాబ్ ఏదైతే ఉందో నిజంగా ఒక నంచుకోవడానికి అలా లేకుండా దీంతోటే మనం తినాలేమో, అప్పుడే టేస్ట్ అంత బాగుంటుందేమో అని అనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి. హాట్ సేల్ ఐటమ్ కదా మీకు ఇది మటన్ గిలోటి, ఫాస్టెస్ట్ సెల్లింగ్ ఐటమ్ అనమాట. అండ్ వీళ్ళ సిగ్నేచర్ ఐటమ్ మస్ట్ ట్రైస్లో నేను చెప్తాను. ఇవి 2 కాంబినేషన్ అయితే చాలా 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 బాగుంది, అద్దరిపోయింది. నేను ఈ గ్యాప్లోనే అది మొత్తం ఫినిష్ చేసానంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అంత బాగుంది. సూపర్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్ లాగా ఉందన్నమాట. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అనాల్సింది తిన్న వాళ్ళు ఎవరైనా సరే. అండ్ మన రీసెంట్ ఫేమస్ డైలాగ్ ఉంది చూసారా, వర్త్ వర్మ వర్త్ అనాల్సింది ఎవరైనా సరే టేస్ట్ చేస్తే. అంత బాగుందండి నిజంగానే. సార్ మరి మీరు కూడా టేస్ట్ చేసేసి మీ టేస్ట్ని మళ్ళీ మీరు ఇంకొకసారి టేస్ట్ చేసి చెప్పేస్తే సూపర్ ఉంటుంది. మా దగ్గర ఇప్పుడు సీక్ కబాబ్ అని కాటి కబాబ్ అని 2 ఉన్నాయండి, అవి కూడా ఇప్పుడు వస్తున్నాయి. దీని తర్వాత మనం ఐటమ్స్ కూడా టేస్ట్ చూస్తాము. ఇక చికెన్ మలాయ్ టిక్కా అని ఉంది, అది నార్త్ ఇండియన్స్ ఎక్కువ లైక్ చేస్తారంటే చికెన్ విత్ క్రీమ్ అనమాట. ఇక హైదరాబాద్లో చికెన్ కాటి కబాబ్ కొంచెం స్పైసీగా ఉంటుంది, ప్లస్ సీక్ కబాబ్ అని ఒకటి ఉంటుంది, ఇవన్నీ హైదరాబాద్లో ఎక్కువ లైక్ చేస్తారు. అదే నార్త్ ఇండియన్స్ ఎవరైనా వచ్చారంటే ఫస్ట్ చికెన్ మలాయ్ టిక్కా అని చికెన్ పైన అంతా క్రీమ్ ఇలా కారుతూ ఉంటుంది, అది తింటారు. సో యాక్చువల్లీ ఈయన చెప్పారు కదా స్టార్టింగ్లోనే చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు బయట ఉన్న రెస్టారెంట్స్ కానీ ఇక్కడ కానీ టేస్ట్ అన్నది చాలా డిఫరెంట్ ఉంటుంది. నేను ఈ ఐటమ్ని అయితే బయట ఎక్కడా చూడలేదు. సో మటన్ గిలోటి కబాబ్ అన్నది చాలా అంటే చాలా గిలోటి కబాబ్, మటన్ గిలోటి కబాబ్ అనమాట. మర్చిపోద్దు పేరు, నేను మర్చిపోయినట్టు. సో టేస్ట్ మాత్రం యమ్ ఉంది. అండ్ మిగతా ఐటమ్స్ కూడా వచ్చేసినాయి కబాబ్స్, చూసేద్దాం. ఇప్పుడు నేను చికెన్ సీక్ కబాబ్ తీసుకొచ్చాడు, ఆ తర్వాత ఈ చికెన్ కాటి కబాబ్ అండి ఇంకోటి, ఇది కొద్దిగా స్పైసీగా ఉంటుంది. 2 నిప్పుల మీద కాల్చిన ఐటమ్సే, అవి కూడా మీరు టేస్ట్ చేసి మీ అభిప్రాయాన్ని ప్రేక్షకుల ముందు ఉంచండి. డెఫినెట్గా. సో ఇందాక మనం మిక్స్చర్ స్టీల్ రాడ్కి పెట్టింది చూసారు కదా చికెన్ సీక్ కబాబ్ అని, సో దాన్ని తీసుకొచ్చారు. అలాగే దాని పక్కనే ఉన్నటువంటి ఇంకొక కబాబ్ అండి చికెన్ కాటి కబాబ్ అనమాట. సో చూస్తుంటేనే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం కబాబ్స్ కూడా టేస్ట్ చేసేద్దాం, టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు నా చేతిలో ఉంది చికెన్ సీక్ కబాబ్. ఇందాక అక్కడ తను రాడ్కి పెట్టాడు కదా, సో అదనమాట. సో మొత్తం పేస్ట్ లాగా చేసి దాన్ని రాడ్కి పెట్టి నిప్పుల మీద కాల్స్తారు. సో దాన్ని అయితే టేస్ట్ చేసేస్తున్నాను నేను. స్మెల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఏదైనా సరే మనం ఫుడ్ తింటున్నామంటే దాని స్మెల్ బట్టే చెప్పేచ్చు అది ఎంత యమ్మీగా ఉంటుంది, ఎంత మంచి టేస్ట్ ఉండబోతుంది అని. సో అలాగే ఇది స్మెల్ అయితే సూపర్ వస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా అలా తినేస్తాను. ఇంకొంచెం మైనస్లో ఇలా అద్దుకుని, వావ్
నిజంగా చాలా బాగుంది. ఎక్కువ శాతం మనం కబాబ్స్ కానీ అవన్నీ కానీ ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అందులోనే అది స్మోక్స్ మీద ఆ బొగ్గుల మీద కాలుస్తారు కాబట్టి దాని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సార్ మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉంది ఏంటి అన్నది. అండ్ ఇదేమన్నారు? చికెన్ కాటి కబాబ్. ఇది కొంచెం మా ఐటమ్స్ అన్నిట్లో కొంచెం స్పైసీ. ఓకే. సో అన్ని ఐటమ్స్లో పోల్చుకుంటే ఇది కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుందంట. చికెన్ కాటి కబాబ్ చూస్తుంటేనే చాలా నీట్గా రోస్ట్ అయిందనే చెప్పాలి. సో దీన్ని కూడా స్పైస్ ఎక్కువ అన్నారు కాబట్టి దీనిలో ఇలా అద్దుకుని దీన్ని కూడా ఇలా అద్దుకుని వా ఈ స్పైస్ నేను తినగలిగే అంత స్పైసీ ఉంది. ఇది కూడా చాలా 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 బాగుంది. అంటే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే కొంచెం తక్కువ స్పైసెస్ని యూస్ చేసి రెస్టారెంట్లో ఫుడ్ని తయారు చేస్తూ ఉంటారు. స్పైసెస్ లేదు అని అనుకోకండి, ఎందుకంటే ఇందులో కారం స్పేస్లో మిరియాల పొడి ఇలాంటి డిఫరెంట్ స్పైసెస్ని వేసి చేస్తారనమాట. సరే, ఇంకా మీరు డెజర్ట్స్ కూడా స్టార్ట్ చేశారా లేదంటే అవి ఇంకా టైం పడుతుందా? మా దగ్గర ఫిర్నీ అనే ఒక స్వీట్ ఉందండి. ఓకే. అది తయారు చేసి మట్టి కప్పులో పెట్టి మేము ఫ్రిడ్జ్లో పెడతాము. ఓకే. అది కూడా నేను మీకు ఇప్పుడు టేస్ట్ చూపిస్తాను. బాస్మతి రైసు, పాలు, నెయ్యి, పాల్కవా, ప్లెయిన్ పాల్కవా దాంతో తయారవుతుంది. చెప్తుంటేనే అబ్బబ్బా అని అనిపిస్తుంది నాకు. సో నాకు స్పైస్ ఎక్కువ ఉన్నా ఇది చాలా చాలా నచ్చింది. చాలా టేస్టీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకేంటి సార్ అంటే గచ్చిబౌలిలో స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అక్కడ సంవత్సరాలు అయిందండి గచ్చిబౌలిలో. దాని తర్వాత ఇది సెకండ్ బ్రాంచ్ అనమాట. ఓకే. ఇంకా థర్డ్ బ్రాంచ్ నేను నల్లగండ్లలో ఆలోచిస్తున్నాను. అక్కడ నార్త్ ఇండియన్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. సో నల్లగండ్ల, తెల్లాపూర్, కొల్లూరు బెల్ట్లో గేటెడ్ కమ్యూనిటీస్లో 65% నార్త్ ఇండియన్ పాపులేషన్ ఉంది. వాళ్ళు చాలామంది గచ్చిబౌలి రెస్టారెంట్కి వస్తారు. వాళ్ళు స్విగ్గీ, జొమాటోలో వాళ్ళు అక్కడి నుంచి ఎక్కువగా తెప్పించుకుంటున్నారు. ఇది తొలిచేకి ప్రజల డిమాండ్ ప్రకారం ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ ఇంకా ఐ నీడ్ టు ఫుల్ఫిల్ వన్ మోర్ కస్టమర్ డిమాండ్ ఆఫ్ నల్లగండ్ల, వన్ మోర్ అవుట్లెట్ ఆఫ్ లక్నో క్విజన్ అట్ నల్లగండ్ల వితిన్ 3-4 months. చాలా బాగుంది నిజంగా. మనం అనుకుంటాం కదా, ప్రతి రెస్టారెంట్కి వెళ్తారు, ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చెప్తారు తిన్న తర్వాత అని అనుకుంటారు కదండి. నేను అట్లా కాదు, నేను నిజంగా జెన్యూన్గా తిన్నాక ఇది బాగుందా లేదా, ఇది వర్తా కాదా అన్నది మీకు నేను క్లియర్గా చెప్తున్నాను ఈ వీడియోలో. సో మస్ట్ ట్రైస్ రెస్టారెంట్స్లో మన రెస్టారెంట్ అని చెప్తాను నేను, ఎందుకంటే అంత బాగుంది ఫుడ్ కానీ వాళ్ళు ప్రిపేర్ చేసే స్టైల్స్ కానీ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సరే, ఎక్కువ కస్టమర్స్ ఏమి రివ్యూ ఇచ్చారు సార్ మీకు ఇప్పుడు దాకా తిన్న వాళ్ళందరూ కూడా? బెస్ట్ రివ్యూ ఏంటి మీకు గుర్తున్నది? బెస్ట్ రివ్యూ అంటే నాకు జొమాటో రివ్యూస్లో 4.4 ఉందండి రేటింగ్ గచ్చిబౌలి రెస్టారెంట్. ఇది ఇంకా కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇంకా పికప్ అవుతా ఉంది కాబట్టి ఇక్కడ రివ్యూస్ పెద్దగా లేవు. గూగుల్ రివ్యూస్ వచ్చాయండి మన ఎక్సలెంట్ ఫుడ్ అని, టేస్టీ ఫుడ్. అండ్ లక్నో నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం దిస్ ఇస్ జెన్యున్ అవధి క్విజిన్ అని కామెంట్ ఇచ్చారు. ఎందుకంటే స్టాఫ్ అంతా అక్కడ వాళ్ళే కాబట్టి, కిచెన్ ఎక్విప్మెంట్ కూడా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి. మా ఐడియా ఏమరా అంటే టిపికల్ లక్నో ఫుడ్ హైదరాబాద్లో అందజేయాలని మా ఐడియా ఉండే. అది ఆ ప్రయత్నంలో మేము గన సఫలమయ్యామంటే రెస్టారెంట్ విజయం సాధించినట్లే లెక్క. ఫస్ట్ టైం ఎప్పుడు మీరు లక్నో ఫుడ్ని టేస్ట్ చేశారు? ఫస్ట్ టైం నేను లక్నో ఫుడ్ 2019లో టేస్ట్ చేశానండి. టేస్ట్ చేసిన తర్వాత నేను ఫ్రాంచైజీ అగ్రిమెంట్ ఒకటి చేసుకొని నా గచ్చిబౌలి రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇది సెకండ్ బ్రాంచ్ అండి. సో మనది బిర్యానీ ఏంటండి స్పెషల్? ఈ బిర్యానీ ప్రిపరేషన్ డిఫరెంట్ అండి. ఓకే. ఇది మేము దీంట్లో దావత్ బాస్మతి రైస్ యూజ్ చేస్తాం. ఈ బిర్యానీ వండడానికి ముందు ఇందులో మేము పాలు వేస్తామండి. తర్వాత ఇది కూడా నాన్ స్పైసీ, లెస్ ఆయిల్, లెస్ మసాలా బిర్యానీ. కంప్లీట్ డిఫరెంట్ ప్రిపరేషన్. ప్రతి మెతుకు, ప్రతి పార్ట్ కూడా బ్రహ్మాండంగా ఇది ఉడుకుతుంది. ఇది ఫిర్నీ స్వీట్, అదేనండి ఫిర్నీ. ఇప్పుడు మీరు బిర్యానీ స్వీట్ రెండు టేస్ట్ చేసి మీ అభిప్రాయం చెప్పండి. ఇది అంటే ఇందులో మీకు ఫ్యామిలీ ప్యాక్స్ ఉన్నాయి. బిర్యానీ హాఫ్ ఉంది, బిర్యానీ ఫుల్ ఉంది. బిర్యానీ ఫుల్ అంటే ఇద్దరు తినొచ్చండి, హాఫ్ అంటే ఒకరు. ప్లస్ ఇందులో బిర్యానీలో ఫ్యామిలీ ప్యాక్స్ ఉంటాయి. అంటే 3 బిర్యానీస్ ప్లస్ 3 సాఫ్ట్ డ్రింక్స్ ప్లస్ ఎనీ 1 కబాబ్ అంటే ఫ్యామిలీ ప్యాక్ లాగా ఒక ఇస్తాం. 699 ప్యాకేజ్ ఒకటి ఉందండి. అందులో కస్టమర్ కెన్ చూస్ ఎనీ 1 చికెన్ కబాబ్, 3 బిర్యానీస్ అండ్ 3 సాఫ్ట్ డ్రింక్స్ ఫర్ 699. అట్లా మాకు కాంబోస్ ఉన్నాయండి. ఆ కాంబోస్ ప్రకారం కస్టమర్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఇక సింగిల్ కస్టమర్ వచ్చినప్పుడు హీ కెన్ టేక్ హాఫ్ ఏ బిర్యానీ, అలా తీసుకోవచ్చు. లేదంటే 2-3 వచ్చినప్పుడు ఒక కర్రీ ఏదైనా తీసుకొని దాంట్లోకి పరాఠా తీసుకొని బిర్యానీ 2/3 ఆర్ 1/2 చేసుకోవచ్చు. సో
సాధారణంగా ఒక కస్టమర్ వచ్చారంటే స్టార్టింగ్ మీది లోయెస్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఏంటి? లోయెస్ట్ ప్రైస్ మాది రోల్స్ ఉన్నాయండి, 185, 195. యంగ్స్టర్స్ వచ్చినప్పుడు రోల్స్ తింటారు. దాదాపు ఒక 7-8 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉన్నాయండి, అది లోయెస్ట్ ప్రైస్. ఇక చికెన్ బిర్యానీ ఫుల్ మాది 295 అండి. మా ఐటమ్స్ అన్నీ కూడా, ఈ కబాబ్స్ అన్నీ కూడా 275, 295 రేంజ్లోనే ఉన్నాయి. ఒక మటన్ గిలావటి కబాబ్ ఒక్కటి 325, ఎందుకంటే అది మటన్ కీమా బోన్లెస్ కాబట్టి అది రేట్ ఎక్కువ. మిగతా అన్ని ఐటమ్స్ కూడా మావి 275 to 295 ఉంటాయండి. సో సాధారణ మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా వచ్చి పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. అండ్ ఏంటి ముఖ్యం తెలుసా బిగులు? టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా బిర్యానీ అండ్ స్వీట్ టేస్ట్ చేసేస్తాను, అవి కూడా ఎలా ఉన్నాయో మీకు చెప్పేస్తాను. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కొంచెం ఒక డిఫరెంట్ సాఫ్రాన్ టైప్ కానీ కుంకుమ పువ్వు అవన్నీ వేస్తామండి. చాలా మంచి ఇంగ్రీడియంట్స్ వెళ్తాయి ఇందులో. సో నిజంగా ఇట్లా సర్వ్ చేసుకుంటుంటే వేడి పొగలు వస్తుంది, అబ్బబ్బా అనిపిస్తుంది. అండ్ దీంట్లో ఒక లైక్ సర్వ్ చేస్తుంటేనే ఒక డిఫరెంట్ అథెంటిక్ స్మెల్ వస్తుంది. లైక్ మన అరోమా ఏదైతే ఉందో మన కుంకుమ పువ్వు వాసన టైప్ వస్తుంది. అండ్ చాలా బాగుంది. అండ్ చికెన్ కూడా చాలా వరకు బాగా కుక్ అయింది. చూసారా, పీస్ని ఇలా కట్ చేయగానే వచ్చేస్తుంది. సో ఫస్ట్ గ్రేవీ లేకుండా టేస్ట్ చేద్దాం, తర్వాత గ్రేవీతో టేస్ట్ చేద్దాం. సో ఆలస్యం చేద్దాం వా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. చేసేద్దాం. మీరు అన్న ఎసెన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగా తెలుస్తుందండి. అండ్ నాన్ స్పైసీ. సో గ్రేవీతో కూడా టేస్ట్ చేసేద్దాం. గ్రేవీ కూడా చాలా బాగుంది, కన్సిస్టెన్సీ లైక్ క్వాంటిటీ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నిజంగా ఇలా ఉంటే బిర్యానీ ఇద్దరు తినే బిర్యానీ అన్న తినేయచ్చు అనమాట, అంత బాగుంది. ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, మీకు హెవీనెస్ ఉండదు. స్వీట్ కూడా టేస్ట్ చేసేద్దాం. డెజర్ట్ పేరేంటి అన్నారు? ఫిర్నీ అండి, PHIRNI, ఫిర్నీ. అండ్ ఇది దేంతో అన్నారు సార్? ఇది బాస్మతి రైస్ అండి, ప్లెయిన్ పాల్కోవా, పాలు నెయ్యి. చాలా బాగుంది, కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్గా ఉంది. బాస్మతి రైస్, ప్లెయిన్ పాలకోవా అండ్ పాలు నెయ్యి. ఐ లవ్డ్ ఇట్. చాలా అంటే చాలా సూపర్ ఉంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, ఇంత మంచి టేస్ట్ని మాకు అందరికీ కూడా పరిచయం చేసినందుకు. హే ఫుడీస్, చూసేశారు కదా ఎంత మంచి ఐటమ్స్ని మీ అందరికీ పరిచయం చేశాను మన అవాది దస్తర్ఖాన్ రెస్టారెంట్ నుంచి. ఆఫ్టర్నూన్ 12 నుంచి ఎర్లీ మార్నింగ్ 1 వరకు మనకి అవైలబుల్గా ఉంటుంది. లేట్ నైట్ వరకు కూడా ఓపెన్ ఉంటుంది. సో ఎవరైనా సరే లేట్ నైట్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళి తినాలి అని ఎక్కువసేపు ఆలోచించకుండా ఫటాఫట్ మన అవాది దస్తర్ఖాన్కి వచ్చేసేయండి. అండ్ ఇది ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టేస్టీ ఫుడ్ కార్యక్రమం ఇన్ యోర్ ఛానల్ News 360. This is Hema Malini with cameraman Bikshapati signing off. Bye-bye.